హలో గైస్, మనకు ఫైనల్‌గా సీఎంఎఫ్ 41 మొబైల్ అనేది లాంచ్ అయింది గైస్. ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ మనకు రూ. 15,000 వస్తుంది. ఈ బడ్జెట్‌లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఇది. మీరు ఒకవేళ గైస్ రూ. 15,000 ఒక మంచి ఫోన్ కోసం చూసినట్లయితే ఈ సీఎంఎఫ్ 41 మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది గైస్. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ గానీ, డిజైన్ మిగతా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు వీడియోలో ఈ సీఎంఎఫ్ 41 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చేది ఈ వీడియోలో చెప్తా గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ మొబైల్ గురించి మాడితే మనకి ఈ మొబైల్ వచ్చేసి సీఎంఎఫ్ బ్రాండ్ గ్యాస్. ఇది వచ్చేసి మనకు నథింగ్ సబ్ బ్రాండ్. మనకి వివోకి ఐక్యూ ఎలాగో, రెడ్మీకి పోకో ఎలాగో, మనకి ఇది వచ్చేసి నథింగ్ సబ్ బ్రాండ్ గ్యాస్. మనకి మెయిన్ బ్రాండ్ వచ్చేసి నథింగే. ఇది వచ్చేసి మనకు నథింగ్ సబ్ బ్రాండ్. ఇది వచ్చేసి మనకు సీఎంఎఫ్ కంపెనీ గ్యాస్. మనకు ఆల్రెడీ ఇదే కంపెనీ నుంచో మనకు టీడబ్ల్యూఎస్, స్మార్ట్ వాచెస్, నెక్ బ్యాండ్ ఇవన్నీ కూడా లాంచ్ చేసినారు. ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ టైం మనకు ఒక మొబైల్ అనేది లాంచ్ చేసింది గ్యాస్ ఈ సీఎంఎఫ్ బ్రాండ్ నుంచి. ఈ మొబైల్ వచ్చేసి సీఎంఎఫ్ 41 గ్యాస్. మనకి ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ మనకు 15,000 రూపీస్కే లాంచ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గ్యాస్. ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఫస్ట్ గ్యాస్ మనకి ఈ మొబైల్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి డిజైన్ గ్యాస్. డిజైన్ మాత్రం మనకు చాలా కొత్తగా ఉంది. ఇప్పటిదాకా మనకి వేరే ఏ మొబైల్ కూడా లేదు ఇలాంటి డిజైను. మనకి ఈ మొబైల్లో స్పెషాలిటీ వచ్చేసి గ్యాస్, మీరు బ్యాక్ సైడ్ ప్యానల్ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం మనకు 4 కలర్స్ వస్తాయి. ఈ మొబైల్లో స్పెషాలిటీ వచ్చేసి గ్యాస్, మీకు నచ్చిన కలర్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే బ్యాక్ సైడ్ గ్యాస్ మనకు ప్యానల్ మొత్తం మీరే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం మనకు 4 స్క్రూ డ్రైవర్లు ఉంటాయి. మీరు ఓపెన్ చేసుకుని మీకు నచ్చిన ప్యానల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు గ్యాస్. మనకి ఈ మొబైల్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి ఇదే డిజైను. డిజైన్ మాత్రం మనకు చాలా కొత్తగా ఉంది. సేమ్ మనకి మొబైల్కి పౌచ్ ఎలా మారుస్తామో మనకి ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇది మొత్తం సెట్ చేంజ్ చేసుకోవచ్చు గ్యాస్. మనకి ఇది సపరేట్గా ప్యానల్ కొనాలంటే 1,500 రూపీస్ పడుతుంది గ్యాస్. మనకి 15,000 పడుతుంది సపరేట్ ప్యానల్ కొనాలనుకుంటే. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనిన తర్వాత మీరు ఏదైనా వేరే కలర్ మార్చాలనుకుంటే మీకు జస్ట్ 15,000 పెడితే బ్యాక్ ప్యానల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు గ్యాస్. ఇది మాత్రం మనకు చాలా కొత్త ఫీచరు. ఇప్పటిదాకా మనకి వేరే ఏ మొబైల్ కూడా లేదు. ఇది గ్యాస్ మీకు ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఈ మొబైల్ ప్యానల్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగానే చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు ఒక స్క్రూ డ్రైవర్ ద్వారా మీరు ఓపెన్ చేసి మీకు నచ్చిన కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది. దాంతోపాటు మనకి ఇది AMOLED డిస్ప్లే కాబట్టి ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి డిస్ప్లేనే. దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ దాకా మనకు పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది గ్యాస్. ఓవరాల్ మనకు బ్రైట్నెస్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. దీంట్లో మనకు డిస్ప్లే క్లారిటీ కానీ, కలర్స్ కానీ, బ్రైట్నెస్ అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఈ సీఎంఎఫ్ 41లోన. నెక్స్ట్ గస్ దీంట్లో కెమెరాస్ గురించి వాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ కెమెరా వస్తుంది గ్యాస్. దీంట్లో మనకు ఓఎస్ సపోర్ట్ అనేది లేదు. జస్ట్ మనకు నార్మల్ 50 MP సోనీ కెమెరానే. దీంట్లో గస్ మనకు ఓఎస్ అనే ఫీచర్ అనేది లేదు. జస్ట్ మనకు నార్మల్ 50 MP సోనీ కెమెరాతో వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. మనకి ఎందుకంటే మనకి తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి కెమెరా కూడా మనకి ఈ బడ్జెట్లో బాగానే ఉంటుంది గస్. ఇది సెకండ్ వచ్చేసి 2MP ఉంటుంది. అది మనకు ఉన్నట్టే లేకున్నట్టే. మెయిన్ కెమెరా మాత్రం ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా గ్యాస్. సెల్ఫీ కెమెరా కూడా మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ గస్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డెమెసిటీ 7300 ప్రాసెసర్ గ్యాస్. ఇది మనకు ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది యాక్చువల్గా మనకి ఇది కొత్త ప్రాసెసర్ గ్యాస్. ఇదే మనకి ఫస్ట్ మొబైల్ ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ కూడా మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ గ్యాస్. మనకి స్నాప్డ్రాగన్ 695తో కంపేర్ చేస్తే ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసరే. ఎందుకంటే మనకి 20,000 రూపీస్లో చాలా మొబైల్స్లో కూడా స్నాప్డ్రాగన్ 695 కానీ, 6S Gen 3 ప్రాసెసర్ కానీ ఇలాంటి ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ గ్యాస్. ఇది వచ్చేసి మనకు 7300. ఎందుకంటే మనకి ఇది 15,000 రూపీస్కి వస్తుంది కాబట్టి ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి ప్రాసెసర్. ఇది మీరు దీంట్లో పబ్జీ, ఫ్రీ ఫైర్ అన్ని గేమ్స్ కూడా బాగానే ఆడుకోవచ్చు. ఓవరాల్ మనకు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది గ్యాస్ ఇది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో గ్యాస్ మనకు ఒక మైనస్ పాయింట్ వచ్చేసి దీంట్లో మనకు ఛార్జర్ అనేది ఇవ్వడు. జస్ట్ మనకు బాక్స్లో కేబుల్ మాత్రమే ఇస్తారు. మనకి ఈ మొబైల్ ఛార్జర్ సపరేట్ కొనుక్కోరు గ్యాస్. మీకు మొబైల్ అయితే ఇవ్వడు ఇది. మీరు ఈ మొబైల్ ఛార్జర్ సపరేట్ కొనాలనుకుంటే మనకి 1,300 రూపాయలు పడుతుంది గ్యాస్. ఈ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అది కూడా మనకి ఈ సేమ్ బ్రాండ్ నుంచి సీఎంఎఫ్ నుంచి. మీరు ఈ మొబైల్కి సపరేట్గా మరి 1,300 రూపాయలు పే చేయాలి ఛార్జర్ కోసం. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఛార్జర్ కూడా ఇచ్చింటే బాగుంటుండే. మరి ఛార్జర్ సపరేట్ కొనాలంటే మరి 1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాలా. ఇది ఒక మైనస్ పాయింట్ గ్యాస్ ఈ మొబైల్లోన.
నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు యూఐ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు నథింగ్ ఓఎస్తో వస్తుంది గైస్. ఇది వచ్చేసి మనకు నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు క్లీన్ యూఐ గైస్. దీంట్లో మనకి యాడ్స్ కానీ ఎక్స్ట్రా యాప్స్ ఏమి ఉండవు. చాలా క్లీన్గా ఉంటుంది మొబైల్లో. మీరు వాడేటప్పుడు కూడా స్మూత్గానే ఉంటుంది గైస్. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇవే గైస్ ఈ సిఎంఎఫ్ 4 సంబంధించిన ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మెయిన్గా దీంట్లో వచ్చేసి డిజైనే గైస్. మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి డిజైనే. ఎందుకంటే బ్యాక్ సైడ్ ప్యానల్ మనం చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్లో. మొత్తం మనకు 4 కలర్స్ వస్తాయి. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గ్యాస్. డిస్ప్లే వచ్చేసి మనకు AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది కూడా ఒక మంచి డిస్ప్లేనే. దీంట్లో కెమెరా కూడా మనకు బాగా ఉంటుంది. 50 MP సోనీ కెమెరా. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ గ్యాస్ 7300. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసరే ఈ 15,000 రూపీస్లో. ఇవే గ్యాస్ మనకి మెయిన్ ఫీచర్స్. దీంట్లో మనకు మెయిన్ హైలైటింగ్ వచ్చేసి డిజైను, దాని తర్వాత డిస్ప్లే ప్లస్ ప్రాసెసర్ గ్యాస్. ఈ 3 ఫీచర్స్ అనేవి దీంట్లో మనకు బాగున్నాయి. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ వచ్చేసి 16,000 రూపాయలు పెట్టారు గ్యాస్. 16,000 రూపీస్. మనకి ర్యామ్ వచ్చేసి 6GB ర్యామ్తో వస్తుంది స్టార్టింగ్. నెక్స్ట్ మనకు 8GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 18,000 రూపాయలు పెట్టాను గ్యాస్. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ 16,000 రూపాయలకి వస్తుంది. మనకి ఈ మొబైల్ మీద 1,000 రూపీస్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు గ్యాస్. మీరు యాక్సిస్ కానీ హెచ్డిఎఫ్సి కానీ 1 కార్డ్ క్రెడిట్ కార్డ్ వాడితే 1,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 15,000 రూపీస్కి వస్తుంది. జస్ట్ మనకు 15,000 రూపాయలకి వస్తుంది మీరు క్రెడిట్ కార్డ్ వాడితే మాత్రం. ఇది మాత్రం ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైలే. మీరు క్రెడిట్ కార్డ్ వాడితే మాత్రం బెస్ట్ ప్రైస్కి వస్తుంది గ్యాస్. ఈ 15,000 రూపాయల కంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైలే. ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్లో కూడా లేవు ఇలాంటి ఫీచర్స్. మనకి ఛార్జర్ వచ్చేసి 1,000 రూపీస్ ఎక్స్ట్రా. మీకు ఓవరాల్ మొబైల్ వచ్చేసి మనకు 17,000 రూపాయలకి వస్తుంది గ్యాస్. మీ దగ్గర ఏం క్రెడిట్ కార్డ్ ఏం లేదనుకుంటే మాత్రం మనకి ఈ మొబైల్ వచ్చేసి మనకు 16,000 రూపాయలు ప్లస్ ఛార్జర్ వచ్చేసి 1,000 రూపీస్. మొత్తం మనకు 17,000 రూపాయలు పడుతుంది మీరు ఒకవేళ ఈ మొబైల్ తీసుకున్నామంటే. క్రెడిట్ కార్డ్ వాడితే మనకి 16,000 రూపాయలకి వస్తుంది గ్యాస్ విత్ ఛార్జర్తో కలుపుకుంటే. ఈ బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకోవచ్చలేదంటే తీసుకోవచ్చు గ్యాస్. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కాక మనకు దీంట్లో యూఐ కానీ దీంట్లో డిజైన్ అన్నీ కూడా బాగున్నాయి. ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి మొబైల్ గ్యాస్. అది కాక మనకు సిఎంఎఫ్ నుంచి అది ఒక ఫస్ట్ మొబైల్ కాబట్టి దీంట్లో మనకు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ మొబైల్ మాత్రం మనకు బాగానే ఉంటుంది గ్యాస్. మనకి ఈ మొబైల్ సర్వీస్ సెంటర్లో వచ్చేసి సేమ్ మనకు నథింగ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది కదా, అవే సర్వీస్ సెంటర్లో మీరు ఇది రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఇవే గ్యాస్ ఈ సిఎంఎఫ్ 4 సంబంధించిన ఫీచర్స్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. ఇంతే గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.